అందరికీ నమస్కారములు. నేను మీ పొదులపర్తి శివ. ఒక చిన్న శ్లోకం. విశాఖాంతాని వర్షాని ప్రసూత్యంతశ్చ యవ్వనం మరణాంతాని వైరాని యాచనాంతంచ గౌరవం. విశాఖాంతాని వర్షాని, విశాఖ కార్తె అయిపోయింది అంటే ఇక వర్షాలు కురవు. కార్తెలు జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా మనకి కార్తెలు తెలుసుకుంటూ ఉంటాం. అందులో ఏ కార్తె వచ్చింది, మృగశిర కార్తె నుంచి వర్షాలు పడతాయి. విశాఖ కార్తె వరకు వర్షాలు కురుస్తాయి. మృగశిర కార్తె నుంచి ఈ ఈ ఈ సమయాల వరకు వర్షాలు పడతాయి. విశాఖాంతాన్ని వర్షాన్ని, విశాఖ కార్తె పూర్తయింది అంటే ఇంక మరి వర్షాలు పడవు. ప్రసూత్యంతేన యవ్వనం, ప్రసూత్యంతశ్చ యవ్వనం. ఎంత యవ్వనంలో అంత అందంతో ఉన్నప్పటికీ కూడా స్త్రీ ఆమె యవ్వనం ఒక్క పురుడు పోసుకునేసరికి, ఒక్క పురుడు అయ్యేసరికి ఆవిడ యొక్క అందం తగ్గిపోతుందిట. ప్రసూత్యంతశ్చ యవ్వనం, ఆవిడ యవ్వనం తగ్గుతుందిట. మరణాంతాని వైరాని, ఎంతటి శత్రువు అయినప్పటికీ కూడా చనిపోయాడు అంటే వైరం అప్పటితోటి నిర్మూలనం అయిపోతుంది. ఎందుకంటే పగ ఇద్దరి మధ్య ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా రెండోవాడు పగ సాధించడానికే ఉంది. అసలు మనిషి శరీరం లేనప్పుడు. కాబట్టి మరణాంతాని వైరాని అందరూ అంటూ ఉంటారు, ఈ మరణాంతాని వైరాని అనేది. కానీ ఈ మరణాంతాని వైరాని అనేటటువంటిది ఈ శ్లోకంలో 3వ వాక్యం. యాచకాంతంచ గౌరవం. ఎవరినైనా యాచించామనుకోండి, ఏదైనా అడిగామనుకోండి, ఆ క్షణంలోనే వారి దగ్గర వారితో మనకున్నటువంటి గౌరవం నశించిపోతుంది. వారికి అప్పటిదాకా మన మీద ఉన్నటువంటి అభిప్రాయము, గౌరవము ఆ సమయంతో మంగళం. కాబట్టి ఎవరిని కూడా మనం చేయి జాపి అడగకుండా ఉండేలాంటి జీవితాన్ని మనం గనక పొందగలిగితే ధన్యులమే. అందుకనే అష్టకష్టాల్లోనూ ఇది ఒకటి. ధన్యవాదాలతో మీ శివ, పొదులపర్తి.